క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, నూతన సంవత్సరంలో మరి మనం ఎలాగో దేవుని సన్నిధిలో సమావేశం అవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ప్రారంభం నుంచి మరి మీకు చెబుతున్నట్లుగా క్రైస్తవుడికి ఏది ప్రాముఖ్యమైనది అంటే వాక్యం తప్ప మరొకటి కాదు. వాక్యానికి దేవుడు వేసిన పెద్దపీట ఎంతది అంటే ఆ వాక్యానికి విరోధంగా ప్రవర్తించిన వారికి పరలోకం కూడా లేదన్నాడు. లేఖనానుసారము ప్రవర్తించని వాడికి పరలోకం కూడా ఉండదు. ఎంత ప్రాముఖ్యమో యోధా గారు పత్రిక రాస్తూ 3వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఈ యోధా గారు యేసుక్రీస్తు సహోదరులలో ఒకడు, ఇస్కరియోతు యోధా కాదు. యోధా గారు పత్రిక రాస్తూ ఏమన్నాడో ఒకసారి చదవండి. ప్రియులారా, మనకు అందరికీ కలిగేడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, యేసుక్రీస్తు వలన మనకు రక్షణ కలిగింది. మనకందరికీ కలిగిన ఆ రక్షణను గూర్చి అంటే యేసుక్రీస్తు యొక్క ప్రారంభం, ఆయన బోధ, ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, వాటితో పాటు ఆయన చెప్పిన మహాజ్ఞానం, ఆయన సంకల్పం, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు, వీటిని గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి. నిజంగా దేవుని కోసం ఆసక్తి కలిగి ఉండడం అంటే ఏదో ఒక పనిలో ఆసక్తి ఉండాలి మనకి. సామర్థ్యాన్ని బట్టి లేఖనాలను విషదపరిచి పుస్తకాలు రాయగలిగిన సామర్థ్యం ఉందా? అయితే అది ఆసక్తితో చేయండి. కొంతమందికి సామర్థ్యం ఉంటుంది కానీ నిర్లక్ష్యం, అనాసక్తి, శ్రద్ధ వహించం. దేవుడికి మనం ఎప్పుడు నచ్చుతాము అంటే దేవుని కోసం ఏదో ఒక పని పెట్టుకున్నప్పుడు, దేవుని కోసం ఏదో చేయాలని మీ మనసు తాపత్రయపడుతున్నప్పుడు, మొదటి అడుగు మీరు వేస్తే ఆ తర్వాత 1000 అడుగులు దేవుడు వేయిస్తాడు. అందుకే ఏమంటున్నాడు, యోధా గారికి విశేషమైన ఆసక్తి ఉందట. మరి మీకు దేని విషయంలో విశేషమైన ఆసక్తి ఉంది? మనకు దేని విషయంలో విశేషమైన ఆసక్తి ఉంది? మనకు అప్పగింపబడిన చిన్న పనిలో కూడా మనకు విశేషమైన ఆసక్తి ఉండాలి. చిన్న పని అప్పగించడం ముందు దేవుడు చిన్న పని చేయాలి, అప్పుడు పెద్ద పని అప్పగిస్తారు. కొంచెం తక్కువలో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువ మొత్తంలో అప్పచెప్తాను అన్నాడు. తక్కువలో నమ్మకం లేని వాడికి ఎక్కువ మొత్తం ఎవడప్పు చెప్తాడు అన్నాడు. అలా తక్కువ ఇవ్వబడిందా? అయితే తక్కువలో నమ్మకంగా ఉండదు, అప్పుడు ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏ పని ఇవ్వబడినా ఆసక్తి చాలా ముఖ్యం, విశేషమైన ఆసక్తి ఇంకా ముఖ్యం. యోధా గారికి విశేషమైన ఆసక్తి కలిగి ప్రభు యొక్క రక్షణను గూర్చి వ్రాద్దాము అనుకున్నాడట. అలా ప్రయత్నాలు చేస్తుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. ఏం చేయాలట? బోధ నిమిత్తం ఏం చేయాలి? ఫైట్ చేయాలి. పోరాటం అంటే ఫైట్ చేయటం. స్థలాల గురించి పోరాడేవాళ్ళు ఉన్నారు, సమాధుల తోటల గురించి పోరాడేవాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డుల గురించి పోరాడేవాళ్ళు ఉన్నారు, హక్కుల గురించి పోరాడేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు కూడా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ సమితి అని దానికోసం పోరాడేవాళ్ళు ఉన్నారు. కానీ బోధ కోసం పోరాటం చేసే క్రైస్తవులు ఎక్కడా అంటే చాలా తక్కువ. ఈ స్టాండ్ తీసుకున్న వాళ్ళు కూడా క్రైస్తవులు ఎవరు లేరండి. నేను ఇది చేయాలి, బోధ కోసం పోరాటం చేయాలి అని స్టాండ్ తీసుకోవడం, ఇది నా పని అని నిర్ణయం తీసుకోవడం, ఇది చేసిన వాళ్ళు క్రైస్తవులు ప్రస్తుత కాలం ఎవరు అంటే మనమే. మనం దీనికోసం పోరాటం చేస్తున్నాం. అయితే మీరు కూడా ఇలాంటి పోరాటమే కలిగి ఉండాలి. పోరాటం కలిగి ఉండడం అంటే ఏదో మనసులో బలంగా అనుకోవడం కాదు, దానికి తగ్గ కృషి ఉండాలి. 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను ఫస్ట్ వచ్చేయాలి అనుకోవచ్చు. అనుకుంటే కుదరదు, దానికి తగినట్లుగా ఏం చేయాలి? ప్రయత్నం చేయి, చదువు, కృషి, పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు, కృషి ఉండాలి, పట్టుదలతో కృషి ఉండాలి. అలాగే దేవుని వాక్యంలో విశేషమైన ఆసక్తి, దానికోసం నేను పోరాటం చెయ్యాలనే పట్టుదల నీకుంటే ప్రయత్నం మొదలుపెట్టు, ముందు ప్రయత్నం మొదలుపెట్టు. అలా ప్రయత్నపడుచున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాయన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఉంది, దానికోసం మీరు పోరాటం చేయాలి. అంటే మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు,
యోహాను రాశాడు. వాళ్ళు రాశారు కదా నాయన, సరిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం, అంటే వాక్యం ఉందని సంబరపడ్డమే కాదు, ఆ వాక్యంలోని సారాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ముఖ్యంగా ప్రపంచ క్రైస్తవ్యంలో బోధలు అనేకంగా మారిపోయాయి. ఎవరి ఇష్టానుసారమైన బోధలు వాళ్ళు చేస్తున్నారు. గతంలో నేను నెలలో ఒక వారం బైబిల్ నుంచి వచ్చిన డౌట్స్కి నేను క్లారిఫికేషన్ ఇస్తూ ఉండేవాడిని. మీలో కొంతమంది బైబిల్ చదువుతున్న వాళ్ళు, చదవని వాళ్ళకి డౌట్లు ఎటు రావు. డౌట్లు రాయటం లేదంటే అర్థం ఏంటి? చదవటం లేదని, అందులో డౌట్ ఏం లేదు. బైబిల్ చదువుతున్నప్పుడు అంతా ఒకేసారి అర్థమవుతుందన్నా నేను నమ్మను. ఎందుకంటే బైబిల్ అంత ఈజీగా అర్థమయ్యే పుస్తకం కాదు, మహాజ్ఞానం అది. సో డౌట్లు అడిగేవాళ్ళు నేను చెప్పేవాడిని. నిన్న మరి గృహ సందర్శనకు పెద్దలందరూ వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు ఒక డౌట్ అడిగాడని విన్నాను. ఇప్పుడు ఆ డౌట్ని క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. ఏంటి ఆ డౌట్ అంటే ప్రభు బల్లను గురించి ఒక సందేహం. ఏంటి ఆ సందేహం? మరి ఎక్కడో, ఎందుకంటే మనం అంతా కూడా వేరు వేరు సంఘాల నుంచి వచ్చిన వాళ్ళేం కదండి. ఆయా సంఘాల్లో ఉన్న పద్ధతులు మనకి అలవాటై ఉంటాయి. దానిని బట్టి అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. మరి లేఖనాన్ని చూసుకోకుండా, వాక్యం ఏముందో చెప్పుకోకుండా, వాక్యాన్ని బట్టి ఆలోచించకుండా సంఘాలను మనం ఫాలో అయిపోతే, సంస్థలను ఫాలో అయిపోతే మన ఆత్మలను మనమే నాశనానికి నడిపించుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే దేనికైనా ఫైనల్ ఏంటి? నేను నోటితో ఎన్నైనా చెప్పొచ్చు. అప్పుడు మీరు ఏమడగాలి తెలుసా? అలాగే అన్నయ్య, ఇది మేము చేస్తాం, కానీ అది వాక్యానుసారంగా ఉందని ఎక్కడుంది లేఖనం చూపించండి అని నేను చెప్పినా మీరు అడగాలి. అలాగే మీరు చెప్పినా నేను అడుగుతాను, సరే చేద్దాం, మీరు చెప్పినట్టుగానే చేద్దాం, కానీ ఏ లేఖనంలో ఉంది చెప్పండి అని అడుగుతాను. ఆ లేఖనం ఏమీ లేదండి, కానీ నేను చెప్పింది వినాలండి అంటే నేనే కాదు, అసలు ఎవరూ వినకూడదు కూడా. లేఖనాల్లో ఏం లేదండి, నేను చెప్తున్నానండి అని నేను చెప్పినా కూడా మీరు వినొద్దు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే వాక్యం కంటే నేను గొప్పోడిని కాదు, వాక్యం కంటే సంస్థలను స్థాపించిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, వాక్యం కంటే పెద్ద పెద్ద బిషప్పులు వీళ్ళు గొప్పవాళ్ళేమి, పోపులు గొప్పవాళ్ళేం కాదు. వాక్యమే అందరికంటే గొప్ప, ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు సందేహం ఏంటి సహోదరునికి? మన సహోదరునికి వచ్చిన సందేహం ఏమిటంటే, మరి తను వెళ్ళేటువంటి చర్చిలో రొట్టె ఇస్తున్నప్పుడు మరి పూర్తిగా రొట్టెను చేతికి ఇచ్చేవారని విన్నాను. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది? ఒక రొట్టెను విరిచి చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ ఇస్తున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు. అడగటం తప్పేం లేదండి, తెలుసుకోవచ్చు కదా, అడగటం తప్పేం లేదు. అప్పుడు నేను ఆలోచించాను, అయితే నేను బేసిక్ పాఠాలు కూడా అప్పుడప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఇది మనకు బేసిక్ పాఠం వాస్తవానికి. నేనేంటంటే ఈ బేసిక్ పాఠాలు దాటి ముందుకు వెళ్ళి మత్తయి, మార్కు, లూకా, మీ అందరికీ తెలుసు మత్తయి సువార్త మీద, మార్కు సువార్త మీద ఆల్రెడీ నేను ప్రతి అధ్యాయంలో ఇంపార్టెంట్ సందర్భాలన్నింటినీ వివరించుకుంటూ వెళ్ళాను. రేపు సెమినార్కి 450 పేజీల పుస్తకం రాబోతుంది. మినీ సింహగర్జన అని పేరు పెట్టారు వాళ్ళే ప్రింట్ చేసిన వాళ్ళు. ఓన్లీ రెండు పుస్తకాల మీదే, మత్తయి, మార్కు. ఇప్పుడు లూకా సువార్త కంటిన్యూ చేస్తున్నాను. పోతే రొట్టె గురించి ఆలోచన చేద్దాం. రొట్టె పూర్తిగా ఇవ్వాలా, లేదంటే దాన్ని ముక్కలు చేసి ఇవ్వాలా? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని అర్థం లేనిదిగా చేయకూడదు. ఒకప్పుడు అది ఇశ్రాయేలీలు చేశారు, యూదులు చేశారు. ఏం చేశారట వాళ్ళు? మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞ అనగా వాక్యము, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మనుష్యులు పెట్టే పారంపర్యాచారాలు గైకొంటున్నారట. దేన్ని విడిచిపెట్టి? మనుష్యుల పారంపర్యాచారంలోకి వెళ్ళిన వాడు వాక్యాన్ని విడిచిపెడుతున్నాడు, దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నాడు. దేవుని ఆజ్ఞ అన్నా, దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా ఒకటే, ఒకదాని గురించి మాట్లాడుతున్నాడు. లేఖనం అన్నా దేవుని ఆజ్ఞను విడిచిపెట్టిన వాడే లోక సంబంధమైన మనుష్యులు పెట్టిన పారంపర్యాచారాల్లోనికి వెళతారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి
మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అదేంటండి, ఎవరు పెడితే ఏంటి, దేవుడి కోసమే కదా పెట్టారు, తప్పే ఉంది అని జనరల్గా లోకం అంటుంది, మనం కూడా అనుకోవచ్చు. బట్ దేవుడి దగ్గరికి వచ్చేసరికి వద్దని చెప్తున్నాడు. మీరు మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారాలు గైకొనడానికి దేవుని ఆజ్ఞను అర్థము లేనిదిగా మార్చారు. అంటే దేవుని ఆజ్ఞకి ఏముంది, అర్థం ఉంది. దేవుని ఆజ్ఞకి ఏముంది, దేవుని వాక్యానికి ఏముంది, దేవుడు ఒకటి చేశాడంటే ఏముంటుంది, అర్థం ఉంటుంది. అర్థం. ఇప్పుడు దాని ప్లేస్లో మనం ఒక పద్ధతి పెట్టామనుకోండి, దేవుడు చెప్పిన దానికి అర్థం లేకుండా అయిపోతుంది. ఇది మీరు మనసులో పెట్టుకుంటే రొట్టె ద్రాక్షారసం విషయం వచ్చేసరికి ఏం చేయమన్నాడు, ఎలా చేయమన్నాడు, ఏం చేయమన్నాడు, పూర్తిగా రొట్టె ఇవ్వాలా లేదా ఆ రొట్టెను ముక్కలు చేయాలా అంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22 నుండి చదువుదాం. ఇదేమి అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా అంటే, సంఘములో జరుగుతున్నదేదో ప్రాబ్లంగా ఉంది అక్కడ. ఇదేంటి, అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా అన్నాడు. ఎందుకు ఇలా అన్నాడు అంటే, ప్రభువు రొట్టె కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా చేశారంటే ఫుల్ మీల్స్ చేశారు. ప్రభువు రొట్టె కార్యక్రమాన్ని, ప్రభు బల్ల కార్యక్రమాన్ని వాళ్ళు ఏం చేశారు, ఫుల్ మీల్స్. అంటే బహుశా వాళ్ళు కూడా పూర్తిగా రొట్టె, ఆ రొట్టెలో కుర్మా, దాంట్లో ఇంకేదో వత్త వేసుకొని తింటున్నారు. ఆ తినడంలో కూడా డబ్బున్న వాళ్ళు ముందు ఉంటారు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చేస్తారు. అలా ఇవ్వకూడదు. వాస్తవానికి పేదవాడైనా ధనవంతుడైనా, ఒకడు ప్రశస్త వస్త్రాలతో వచ్చినా, ఒకడు మురికి బట్టలతో వచ్చినా సమానంగా చూడవలసిన బాధ్యత ఎవరికి ఉంది, సంఘానికి ఉంది. కానీ సంఘంలో ఏం జరుగుతుందంటే, డబ్బున్నవాడు, పేరున్నవాడు ముందు తినేస్తున్నట్టు, తర్వాత వెనకాల వచ్చిన వాళ్ళట ఆకలిగా ఉంటున్నారట. అసలు ఈ ప్రోగ్రాం తప్పు అన్నాడు. ఈ ప్రోగ్రాం తప్పు, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాలో చెబుతూ, మీకు భోజనం పెట్టు తినడానికి, మీరు అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇళ్ళు లేవా, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా, మీతో ఏం చెప్పుదును, దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా, మెచ్చను. ఇంతకీ ఇదేంటో తెలుసా, ఎందుకు మెచ్చనంటున్నాడు తెలుసా, ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాడు. ఏంటది, నేను మీకు అప్పగించిన దానిని అప్పగించాను. నేను మీకు అప్పగించాను, పని అప్పగించినట్టు అప్పగించాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. అంటే ప్రభువు ఎవరికి అప్పచెప్పాడు, పౌలుకి అప్పచెప్పాడు. ప్రభువు ఎవరికి అప్పచెప్పాడు, అపోస్తలులకు అప్పచెప్పాడు, శిష్యులకు అప్పచెప్పాడు, పౌలుకి అప్పచెప్పాడు. వాళ్ళు దాన్ని సంఘానికి అప్పచెబుతున్నారు. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాము అంటే అప్పగింపబడిన దాన్ని చేస్తున్నాం. వాళ్ళు ఎలా అప్పగించారో అలాగే చేయాలా, మనం దాన్ని మార్చాలా, మీరే చెప్పండి. ప్రభువు ఎలా చేశాడో అలాగే చేయాలి. వాళ్ళు ప్రభువు ఏమని అప్పగించాడో అదే చేయాలి. అపోస్తలు ఎలా అప్పగించారో మనం కూడా, సంఘం కూడా అదే చేయాలి. ఎందుకు అనంటే దాని వెనక ఒక అర్థం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థం ఉంటుంది. ఇదే కాదు, గుడారమును ఆయన కట్టబోనప్పుడు ఒక జాగ్రత్త చెప్పాడు, నేను నీకు చూపించిన దాని ప్రకారము చేయుటకు జాగ్రత్త పడు. అదే 8వ అధ్యాయం. దీన్ని ఎలాగే ఉంచండి, ఒకసారి 8వ అధ్యాయానికి వెళదాం. ఎందుకంటే ఆయన ఏది చెప్పిన దానిలో ఒక భావం స్ఫురిస్తుంది, ఏదో నేర్పాలనుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు ఆల్రెడీ దేవుడట, ఇదిగో గుడారం ఇలా ఉండాలి అని కొండ మీద చూపించాడట. చూపించినప్పుడు ఏమన్నాడు, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున, నేను చూపించిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడు. ఎందుకు, రాబో నిజమైన గుడారం ఒకటి ఉంది, దానికి ఛాయ ఇదిగో పాత గుడారం. ఒక బలిపీఠం, ఒక తెర, తెర లోపల పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలం తర్వాత మరో తెర, లోపల అతి పరిశుద్ధ స్థలం,
గంగాళము, కెరూబుల పైన పాత్ర, ఆ పాత్రలో సముద్రం, మరి చిగురించిన అహరోను కర్ర, ఇవన్నీ కూడా ఏవి ఎక్కడ ఉండాలో మోషేకి చెప్తాడు, మొత్తం చెప్తాడు. చెప్పి నేను ఎలా చెప్పానో అలాగే చేయి అన్నాడు. దాందే ఉంది ప్రభువా, నీకోసం గుడారం వేయటమే కదా, ఎలా వేస్తే ఏంటి, మాకు దీనికంటే ఎక్కువ డిజైన్ తెలుసని ఏమండి ఒక రాజమహల్ కట్టినట్టు కట్టాడు అనుకోండి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదానికి ఒక అర్థం ఉంది అక్కడ, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఏమంటున్నాడు తర్వాత మాట, 9వ వచనం చదవండి, 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానం. ఎందుకంత పర్ఫెక్ట్ అంటే అది మరొకరికి ఉదాహరణ నాయన. రాబోయే ఆ ఏమంటారు దాన్ని, గుడారం, ఇప్పుడున్న సంఘపు ఆరాధనా క్రమం, సేవ, నిజమైన పరలోకపు గుడారం ఇది. దీనికి ఉపమానంగా పాత నిబంధన గుడారం ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? పాత నిబంధనలో గుడారం ఎందుకు పెట్టబడిందో, ఎలా పెట్టబడిందో చూసి దానిని బట్టి క్రొత్త నిబంధనలో క్రమం ఏంటి అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే రొట్టె విరిచే కార్యక్రమం కూడా ప్రభు అప్పగించిన దానిని నేను అప్పగిస్తున్నాను మీకు, నేను అప్పగించినట్లుగా మీరు చెయ్యండి అన్నాడు. ఆయన ఎలా చేశాడు? ఇప్పుడు మరలా కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి 12 రొట్టెలు ఎత్తుకొని అనేమైనా ఉందా? అక్కడ 12 మంది ఉంటే ఒక రొట్టె ఎత్తుకోవడం ఏంటి? ఆలోచిద్దాం. 12 మంది ఉంటే 12 రొట్టెలు ఇవ్వలేడు ఆయన. 5,000 మందికి పంచాడు, 4,000 మందికి పంచాడు, వేలకు వేల రొట్టెలు చేయగలడు. అలాంటి ఆయన 12 మందికి కలిపి ఒక రొట్టె ఎందుకు తీసుకున్నాడు? దానిలో భావం ఉంది, నేర్పవలసింది ఉంది. ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరాలు కాదు. ఆయనకి ఎన్ని ఉన్నాయి శరీరాలు? ఒక్కటి, నా శరీరం, ఇది మీ కొరకైన నా శరీరం. దానిని విరిచాడా? ఫుల్ బన్ ఇచ్చేసాడా? ఫుల్ బన్ ఇవ్వలేదు, విరిచి ఇచ్చాడు. ఎందుకు విరిచాడు అంటే ఇది నా శరీరం అన్నాడు. అంటే ప్రభు బల్లలో చేసేటువంటి ఈ కార్యక్రమం వెనక శరీరమును గురించి ఇంకేదో నేర్పాలనుకుంటున్నాడు, ఏదో నేర్పాలనుకుంటున్నాడు. దాని వెనక ఏదో అర్థం ఉంది. అందుకే ఇది నా శరీరము అని ఒక రొట్టెను విరిచి, ఎందుకు చేయాలట దీన్ని? జ్ఞాపకం చేసుకోవడానికి అన్నాడు. ఇది ఒక కార్యక్రమంగా, స్పెషల్ కార్యక్రమంగా కనబడుతుంది తప్ప భోజనాల కార్యక్రమం అయితే కాదు. ఇది ప్రత్యేక కార్యక్రమం. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన పేరు తలుచుకోవటం కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన అప్పగించిన బాధ్యత, ఆయన బ్రతికిన విధానం, మనల్ని ఎలా బ్రతకమన్నాడు, ఆయన నిబంధన ఏంటి, మన నిబంధన ఏంటి, ఇవన్నీ జ్ఞాపకం వచ్చేయాలి. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది. ఆయనకి మనకి ఏం నిబంధన వచ్చింది, ఏం నిబంధన ఉంది, మనమేం చేయాలి, ఆయన ఏం చేస్తా అన్నాడు, మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ రొట్టె తీసుకోగానే జ్ఞాపకం రావాలి. ఓకే. తర్వాత మాట, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యండి. ఒకే పాత్రలోనిది త్రాగండి. కారణం ఏంటి? ఈయన ఒక పాత్ర అంటున్నాడు, ఒక రొట్టె అంటున్నాడు. మరి అందరికీ 12 రొట్టెలు ఇచ్చేస్తే సరిపోద్ది కదా, తింటే గుర్తొచ్చేదే కదా, ఏది తింటే ఏంటి? ఇప్పుడు రొట్టె తింటే జ్ఞాపకం అన్నాడు, 12 మందికి 12 రొట్టెలు ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ 50 మంది ఉన్నారు, 60 మంది ఉన్నారు, ఈ 60 మందికి 60 రొట్టెలు చేస్తే బాగుంటుంది కదా అనుకుందాం జనరల్గా. కానీ ఒక జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఇందులో మరొక అర్థం ఉంది. ఎలా చెప్పగలం? వాక్యమునకు వాక్యమే సమాధానం. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. దీనికి అర్థం ఏంటని ఇంకొంచెం ముందుకొచ్చి 10వ అధ్యాయానికి రాగలిగితే 15వ వచనం నుంచి, 10వ అధ్యాయం 15వ వచనం, మొదటి కొరింథీ రాసుకోండి అందరూ. 1 కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనం.
బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. అంటే మీరు బుద్ధి కలిగిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు. బుద్ధి అంటే ఏంటి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఓకేనా? క్రీస్తు యొక్క జ్ఞానము, బుద్ధి, వాక్యం. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి గనుక బుద్ధిమంతులతో మాట్లాడినట్లు, అంటే మీకు వాక్యం తెలిసిన వాళ్ళని మీతో మాట్లాడుతున్నాను. అంటే వాక్యం తెలిసిన వాళ్ళు దీన్ని గ్రహించగలరు, గ్రహిస్తారు. ఏం మాట్లాడుతున్నాడట? నేను చెప్పు సంగతిని, మీకు వాక్యం తెలుసు కదా, మీరు వాక్యం చదువుతున్నారు కదా, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకొనుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోంది తాగుట, దానికి నంబర్ ఇచ్చాడు చూడండి, 3 అని నంబర్ ఇచ్చాడు. కింద ఏమన్నాడు? మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది. కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకునే పాత్ర, స్తుతి చేసి పుచ్చుకునే పాత్ర ఏంటండి? ద్రాక్షారసం, ప్రభు యొక్క రక్తం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా గిన్నె. ఆశీర్వచన పాత్ర అంటే గిన్నె. త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుట. దేనిలో పాలు పుచ్చుకొనుట? 50 మందికి 50 సెపరేట్గా గిన్నెలు ఇద్దాము. ఒకే గిన్నె ఎందుకు చూపించంటే ఒకని రక్తము, అది ఒకని రక్తము, ఒక పాత్రలో ఉంది. ఒకని రక్తాన్ని, ప్రభు రక్తాన్ని అందరూ పంచుకోవాలి, ఒకని రక్తమే పంచుకోవాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా అని ఏమన్నాడు చూడండి. మనమందరము ఎన్ని రొట్టెల్లో పాలు పంచుకోవాలి? వాళ్ళకి రొట్టెల కరువా? వాళ్ళకి రొట్టెల కరువా అంటే నో. అసలు ఆ కార్యక్రమం చేయటం వెనక కారణం ఏంటంటే ప్రభు శరీరాన్ని చూపించే రొట్టెగా అది ఉంటుంది. దానిలోనిది అందరూ తీసుకోవడం వల్ల పాలు పుచ్చుకుంటున్నారు. ఎవరి శరీరం? ఒక్కటే రొట్టెను ఎందుకు చేయమన్నాడు? వాళ్ళు ఒకటే రొట్టెలో చేశారు. ఒకటే రొట్టెను తుంచుకొని తింటున్నాం మనం. దాని అర్థం ప్రభు శరీరము. ఆ శరీరంలో ఒకటే రొట్టెలో మనం పాలు పుచ్చుకోవాలి. ఇప్పుడు స్త్రీలకు ఒక రొట్టె చేశాను అనుకోండి, అనుకుందాం. పురుషులకు ఒక రొట్టె చేసామనుకోండి. ఇప్పుడు మీరు ఒక రొట్టెలోదే తీసుకున్నారు, కానీ వాళ్ళు వేరే రొట్టెలో తీసుకున్నారు. రొట్టెలోనిది అన్నాడంతే, ఒక రొట్టెలోనిది. ఎందుకు ఒక రొట్టెలోనిది అన్నారు? ఆయన శరీరము, ఆయన శరీరం, ఆయన శరీరం, ఆయన శరీరం, ఆయన శరీరం. ఇంకేమన్నాడు తర్వాత? రొట్టె ఒక్కటే గనుక అది అనేకులమైన మనం ఇప్పుడు ఎందుకు రొట్టె ఒకటే చేయమన్నాడు తెలుసా? మనమందరము ఒకే శరీరమై అనేకులుగా ఉన్న మీరు ఒక్క శరీరం అవ్వడానికి ఏ శరీరం మిమ్మల్ని ఏకం చేసింది? క్రీస్తు శరీరం. దానిని అర్థం చేసుకోవడానికే ఒక్క శరీరంలోని ఒక రొట్టెలోని ముక్కలు తినమన్నాడు. ఎవరి కాళ్ళు తిన్నారనుకోండి, ఎవరి కాళ్ళకు రొట్టె వచ్చిందనుకోండి, ఎవరి కాళ్ళకు రొట్టె ఇచ్చేసామనుకో, బన్నుకొని ఇచ్చామనుకోండి, బాగుందని తినేళ్తారు. కానీ మీలో క్రీస్తు శరీరంలో మీరు ఐక్యం కాలేదు, క్రీస్తు శరీరంలో మీరు పారుపుచ్చుకోలేదు, క్రీస్తు శరీరంలో మీరు ఏకం చేయబడలేదు. తర్వాత ఏమన్నాడు? శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడ్డి, బలివార్పించిన వాటిని తినువారు బలిపీఠముతో. మనం రొట్టెలోంది తీసుకుంటున్నామంటే రొట్టెతో పాలివారు అవుతున్నాం. రొట్టె అంటే క్రీస్తు శరీరం. ఇశ్రాయేలుని చూడండి, వాళ్ళు పాలివారు కాలేదా? ఇశ్రాయేలీని చూడండి అంటే మనం ఇశ్రాయేలుని చూడాలా వద్దా? చూడాలి, తప్పదు. ఇశ్రాయేలీలు చెప్పినవన్నీ మనకు దుష్టాంతాలు, ఇశ్రాయేలీల గురించి చెప్పినవన్నీ మనకు దుష్టాంతాలు కనుక ఇవి చూడాలి. కనుక ఒకటే రొట్టె, ఒకటే పాత్ర, ఒకటే రొట్టె. దాని వెనక అర్థం ఏంటో తెలుసా? ఒకే శరీరముగా సంఘం ఉండాలని సాదృశ్యంగా దీన్నిచ్చాడు. విడివిడి రొట్టెలు ఇస్తే అది మీకు ఏమర్థం అవుతుంది? ఒక రొట్టెలోది ఇస్తే అది అర్థమవుతుంది. అంటే దీని వెనక ప్రభువుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక రొట్టె తినడం ద్వారా మేమంతా ఒక్కటే. అంతవరకు ఎందుకండి? ఇల్లు విడిపోయినప్పుడు అంటే ఏమంటారు? నలుగురు కొడుకులు ఉన్నారు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక కొండే పెట్టి వండుతారు, అంతేగా? ఒక కొండే. నా చిన్నప్పుడు చూశాను ఉమ్మడి కుటుంబం. మా బాబాయిలు ముగ్గురు, మా నాన్న, మా బాబాయ్, చిన్న బాబాయ్, పెద్ద బాబాయ్, వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం ఒకటే ఇంట్లో. నా చైల్డ్హుడ్లో నేను
ఒకే ఇల్లు, అందరికి కలిపి ఒకటే పాత్ర. కానీ ఎవరి సంసారాలు వాళ్ళు అయిన తర్వాత బియ్యం కొలుస్తారు, నీకిన్ని పాత్రలు కొనిస్తారు, ఇదిగో పాత్ర, ఇదిగో పాత్ర, ఇదిగో పాత్ర. ఒకే కొండలోని తిన్నప్పుడు వాళ్ళంతా ఒకే కుటుంబం కదా. ఎప్పుడైతే పాత్రలు మారారా లేదా, కుటుంబాలు వేరయ్యాయా లేదా, మనం వేరవ్వకూడదనే ఒక రొట్టెలోనిది తినండి. మీరు క్రీస్తు శరీరంలోని భాగాలు. అది మనం అర్థం చేసుకోవడానికి సాదృశ్యంగా ఇవ్వబడిందే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం తప్ప భోజనానికి సంబంధించింది కాదు. చాలామంది మరి దీన్ని ఎలా విరవాలి, ఏం చేయాలి, దాని వెనక పరమార్థం ఏంటి అనే దానికంటే రొట్టె విరవకుండా ప్రభువు కూడా విరిచిచ్చాడు. రొట్టె విరవాలి, ఎందుకంటే విరవబడిన శరీరానికి అది గుర్తు. ఆయన విరవబడిన శరీరం, నలిగిపోయిన శరీరానికి గుర్తది. చాలామంది దాని వెనక పరమార్థం ఏంటి ఆలోచించటం లేదు, కానీ ఏ రోజు చేయాలి అనే దాని మీద కొట్టుకుంటున్నారు. మన పాలకుల నుంచి ఒక సహోదరుడు ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు, మీరు వారం చేస్తున్నారు, అలా చేయటం తప్పు అన్నాడట. మరి ఎలా చేయాలి అని అడిగితే అంటున్నట్ట, ప్రభు అప్పగింపబడిన రాత్రి అన్నాడు కదా, అప్పగింపబడిన రాత్రి మాత్రమే చేయాలి అన్నాడట. మనోడు నాకు ఫోన్ చేశాడు, ఏంటన్నా ఇలా అంటున్నారు. అప్పుడు నేను అన్నాను, ఆ రాత్రి ఏదో చెప్పమని చేద్దాం అన్నాను. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఏది? సెప్టెంబర్లోనా, అక్టోబర్లోనా, నవంబర్లోనా, డిసెంబర్లోనా, జనవరిలోనా? మన దగ్గర ఇలాంటి చిల్లర కౌంటర్లు చెల్లవని తెలియదు పాపం ఆయనకి. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకున్నాడు అన్నాడే తప్ప, ప్రభు అప్పగింపబడిన రాత్రే మీరు చేయాలని ఉందా బైబిల్లో? అది జ్ఞాపకం చేసుకొనుటకై మీరు చేయండి. వారం ఎందుకు చేస్తున్నాం? మీరు ఈ వారంలోనే అన్ని మర్చిపోతారు. పోయిన వారం చెప్పిన వాక్యం గుర్తుందా? పోయిన వారం చెప్పినట్టు ప్రభు కోసం పని ఏమైనా చేశారా? పోయిన వారం చేసిన దాన్ని బట్టి వాక్యంలో స్థిరపడ్డారా? లేదు కదా. అందుకే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. జ్ఞాపకం చేసి మీరు ప్రభు బల్లలో పాలు పొందండి. చాలామంది ఉంటారు, సంఘంలోనే ఉన్నారు, ప్రభు బల్లలో చేస్తున్నారు, రొట్టెలో చేస్తున్నారు, కానీ ఒక్కటిగా లేరు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎవరిని ఎవరు ప్రేమించటం లేదు, ఎవరికి దగ్గర అవటం లేదు. మనం అందరం ఒకటే కుటుంబం, ఒకే శరీరంలో భాగస్థులమయ్యాం. మనం ఒక శరీరంలో భాగమయ్యాం. మనం క్రీస్తు శరీరాన్ని బట్టి మనమంతా ఒక్కటే. గనుక పాత నిబంధనలో చేసిన కొన్ని కార్యాలు క్రొత్త నిబంధనలోని సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. దానికి ఉదాహరణ మోషే, నీవు గుడారం అమర్చడానికి పోయినప్పుడు నేను ఎలా చూపించాను అలాగే చేయన్నాడు. అలాగే ప్రభు ఎలా అప్పగించాడో పౌలు కూడా మీరు అలాగే చేయండి, భోజనాలు చేయకండి అన్నాడు. ఇప్పుడు పౌలు అప్పగించిన దాన్ని మనం ఏం చేయాలి? సంఘంగా ఎందుకు చేయమన్నాడో అందుకే చేయాలి, ఎలా చేయమన్నాడో అలాగే చేయాలి. సో అక్కడ ఒక పాత్రలోనిది అన్నాడు, ఒక రొట్టెలోనిది అన్నాడు. గనక ప్రియులారా, మీరంతా వాక్యమందు అలర్ట్గా ఉండాలి, పరిశోధన చేయాలి. ఓకేనా? పరిశోధనాత్మకంగా ముందుకెళ్ళాలి. లేకపోతే వాక్యాన్ని నిరర్ధకం చేసిన వారం అవుతాం. మనుషుల పారంపర్యాచారములలో కొనసాగుతాము. యశుప్రభు అట కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడట. అంటే ఏముంది కానుకల పెట్టే? అందరూ ఒక దగ్గరికి వచ్చి వేస్తారు. కానీ సంఘాలలో నుండి ఏదో పబ్లిక్ మీటింగ్లో పట్టినట్టుగా కానుకలు అలా సంఘంలోకి వెళ్ళిపోయి కర్ర పట్టుకొని పట్టేస్తుంటారు. పట్టడం తప్పని నేను అంటం లేదు, కానీ మనం ఏం నేర్చుకోవాలంటే ప్రభు చేయమన్నట్టుగా అక్కడ ఉన్నట్టుగా చేస్తే ఇంకా మంచిది. అది చిన్న ఉదాహరణ చెప్పాను అంతే. ఎలా పట్టినా తప్పని కాదు నా ఉద్దేశం. కానీ అందరూ కలిసి ఒక చోటకు వస్తున్నారు, అదొకటి ఉంది చూసారా? అందరూ కలిసి ఒక పాత్రలో వేస్తున్నారు, అదొకటి ఉంది చూసారా? కనుక రొట్టె విషయంలో కానీ ద్రాక్షారసం విషయంలో కానీ ఐక్యత అనేది అక్కడ కనబడుతుంది. అది చేయడానికే అది చెప్పాడు. ఒకటే రొట్టె అన్నాడు, ఒకటే ద్రాక్షారస పాత్ర అన్నాడు. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. లేఖనములు ఏవి చెప్పినా వాటి వెనక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. లేఖనమును నిరర్ధకం చేయునవి మనుషుల పారంపర్యాచారాలు. మనుషుల పారంపర్యాచారాలు తాత్కాలికంగా మనుషులకు నచ్చుతాయి, కానీ వాక్యపు పరమార్థాన్ని మాత్రం నాశనం చేస్తాయి, లేఖనాన్ని నిరర్ధకం చేస్తాయి. మేము మెలకువ కలిగి ఉండి ఇది వాక్యానుసారమా కాదా
అని ప్రతి నిత్యము ప్రతి కార్యక్రమమును పరిశోధించుకుంటూ ముందుకు సాగే ధన్యతనివ్వండి. మీ పిల్లలు లేఖనముల యందు సంపూర్ణులగుటకు సహాయం చేయండి. మా తండ్రి గారు జయశైలి గారికి మంచి ఆరోగ్యము బలం ఇవ్వండి. మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకోండి. గర్భవతులుగా ఉన్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి మంచి ఆరోగ్యము బలం ఇచ్చి నాయన స్థిరపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.